నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ నూతన అధ్యక్షులుగా పెండెల వెంకట్రావు ఏకగ్రీవ ఎన్నిక ఏక మొత్తం ఆస్తి పన్ను చెల్లింపులలో 5% రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ నూతన అధ్యక్షులుగా పెండెల వెంకట్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ 2వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో నూతన పాలకవర్గ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా పెండెల వెంకట్రావు, సెక్రటరీగా తాతా శ్రీనివాసరావు, ట్రెజరర్గా శ్రీరామ్ రాజా, ఉపాధ్యక్షులుగా పెండెల సుబ్బారావు, కమిటీ సభ్యులుగా అచ్యుత సాంబశివరావు, నూకల రాధాకృష్ణమూర్తి, కొబరావూరి కిషోర్, మువ్వా సుబ్బారావు, డోగిపత్తి చంద్రశేఖర్, చందూలు రమేష్, మాజేటి కృష్ణకిషోర్, కొల్లిపర రాధాకృష్ణమూర్తి, జక్కా చంద్రకృష్ణ ప్రసాద్, దేశు రవికుమార్, కోరపాటి రవికుమార్, మానేపల్లి చంద్రశేఖర్, తవ్వ ప్రసాద్, సింగరికొండ ఆంజనేయులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత పాలకవర్గంలో ఏకపక్ష నిర్ణయాలతో ఎటువంటి ప్రలోభాలకు తావు ఇవ్వకుండా దేవస్థాన అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేస్తుందని అధ్యక్షులు పెండెల వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానం సత్రం కమిటీకి ప్రెసిడెంట్గా 13వ తారీఖున నన్ను ఎన్నుకోవడం జరిగింది. అంటే పెండెల వెంకట్రావుని ఎన్నుకోవడం జరిగింది. పిఎస్సీలుగా మరి తాతా శ్రీనివాసరావు సెక్రటరీగా ఎన్నికయ్యారు. అట్లాగే ట్రెజరర్గా శ్రీరామ్ రాజా గారిని ఎన్నుకోవడం జరిగింది. పెండెల సుబ్బారావుని వైస్ ప్రెసిడెంట్ గాను, వచ్చు సాంబశివరావు గారిని జాయింట్ సెక్రటరీ గాను నియమిస్తున్నారు. కమిటీ సభ్యులుగా నూకల రాధాకృష్ణమూర్తి గారు, మువ్వల సుబ్బారావు, డోగిపత్తి చంద్రశేఖర్, చందోల్ రమేష్, మాజేటి కృష్ణకిషోర్, కొల్లిపల్లి రాధాకృష్ణమూర్తి, జక్కా చంద్రకృష్ణ ప్రసాద్, దేశు రవికుమార్, కోరపాటి రవికుమార్, మానేపల్లి చంద్రశేఖర్, తవ నాగప్రసాద్, సింగిరికొండ ఆంజనేయులు గారు, వీరందరినీ కమిటీ ఆమోదించినట్టుగా చేతులెత్తి సపట్లు కట్టవలసిందిగా కోరుతున్నాం. కార్యవర్గాన్ని మొత్తాన్ని ప్రకటించాము. మనము మళ్ళీ మీటింగ్ చేసుకొని ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాలు ఇక్కడ అన్నీ కూడా ఏం జరగాల్సినవన్నీ కూడా చూస్తాం. నూకల వేణుగోపాలరావు గారు కొంతమందిని కక్షపూరితంగా తీసేశాడు. వాళ్ళందరినీ వెనుకొండ వెంకటేశ్వరరావుతో సహా అందరినీ కూడా వాళ్ళకి సభ్యత్వం పునరుద్ధరిస్తామని తెలియపరుస్తుంది. కార్యక్రమంలో భాగంగా పట్టణ బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి కమిటీకి సంబంధించి కార్యదర్శిగా గుండా పిచ్చయ్య, జాయింట్ సెక్రటరీగా మాలేపాటి తిరుమలేశ్వరరావును పెండెల వెంకట్రావు ప్రకటించారు. జాయింట్ సెక్రటరీ
కొంతమంది వ్యక్తులు ఆఫ్టర్ ఎవరో ఒక వంటవాడు అన్నారు. అయ్యా నేను నిజమే వంటవాడిని, కానీ ఇవాళ మీ అందరి సహకారంతో, పెద్దల సహకారంతో నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. దేవస్థానం పాలకవర్గ విధుల్లో కానీ, అమ్మవారి పూజాలలో కానీ, అపచారాలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ అన్నిటినీ సభ్యంగా పెద్దల సూచనతో, గత పాలకవర్గం వాళ్ళ సూచనతో, మన ఉన్న పుర ప్రముఖుల సూచనతో చక్కగా నిర్వర్తించాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణంలోని 28వ వార్డులో మంగళవారం పర్యటించారు. చెంచిపేట బాను టీ స్టాల్ దగ్గర నుండి జేఎంజే కాలేజీ వరకు మెయిన్ డ్రైన్ కాలువలోని పొడికలు తీయించు పనులు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. సుందర తెనాలికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎం సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. స్లాబ్ ఉండేది, స్లాబ్ కూడా పగలగొడతారు. యాంటీ ఎదురుగా పంటకాలం తీపియటం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎవరికి వాళ్ళు పంటకాలం అవటాన మాన్యువల్ కూడా లేకుండా పూర్తి చేయటం జరుగుతుంది. ఆ జరిగిన వెంట ఇప్పుడు రాళ్ళు కంకర అలానివి ఇప్పుడు మొన్న చూశారు, వానబడి ఆ కొమ్మలన్నీ చెట్లు కొమ్మని ఇరిగి ఆ కాలువలో పడటాన అవన్నీ అక్కడ ఆగిపోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నా విజిట్కి రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి జేసీబీతో అవన్నీ తొలగించాము. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఇప్పుడు కన్స్ట్రక్ట్ జరుగుతుంది, ఆ జరుగుతున్న కంకర ఇసుక అనేది ఆ కాలువలో పంట కాలువలో పడిపోతుంది. ఆ పడిపోతానే అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. దానివల్ల వార్డుల్లో నీళ్ళు ఆగిపోతున్నాయి. మెయిన్ సమస్య అది. ప్రజలు మీరు గమనించండి. మేము లేచిన కానించి మేము కానీ మా మున్సిపల్ అధికారులు కానీ వార్డుల్లోకి వస్తున్నాం. వార్డుల్లో శానిటేషన్ బాగుంటేనే మన ఆరోగ్యంగా మెరుగుపడింది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించి ఇలాంటి ఏమన్నా ఉంటే మరి జాగ్రత్త తీసుకోమని కోరుతున్నాను. అలానే కాలువలో పడకుండా చూస్తేనే ఇంకా శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించండి. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఏక మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించినట్లయితే 5% రాయితీ లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను గడువు తేదీని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని చెప్పారు. ఇందుకు సంబంధించి వడ్డీలో 50% రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఏక మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించినట్లయితే 5% రాయితీ వర్తిస్తుందని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. 12,754 యాక్చువల్ ట్యాక్స్ అండి సంవత్సరాన్ని 5% రిబేట్ రావడం వల్ల ఆయనకు 638 రూపాయలు రిబేట్ వచ్చింది. సో ఈ 638 రూపాయలు ఏప్రిల్ 30 తారీఖులో కడితే ఈయనకు వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఆయన యాక్చువల్ ఎంత కడుతున్నారంటే 12,116 రూపీస్ మాత్రమే కడుతున్నారు. 635 రూపాయలు రిబేట్ వచ్చింది. సో ఇలాంటి రిబేట్ను సద్వినియోగపరచుకోవడం వల్ల 5% మీకు ఆదాపడాలి. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి. పట్టణాలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలైనటువంటి శానిటేషను, అలాగే వాటర్ సప్లై, వీధి లైట్లు, రోడ్లు, కాలువలు, ఈ ప్రాధాన్యత క్రమంలో కార్యక్రమాలు నిర్వహించాలనేసి
ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగానే మండపడ్డం నందు ఉదయం మార్నింగ్ 5 గంటల నుంచే ఈ శానిటేషన్ కార్యక్రమాలు మొదలవుతుంది. డోర్ టు డోర్ కలెక్షన్ కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజు సేకరించే కార్యక్రమాలు చేపట్టాం. ఎక్కడ గ్యాప్ ఉంటేనాక అది కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి వస్తే ఇంకా వెంటనే దాన్ని రెక్టిఫై చేయడం అవుతుంది. అదేవిధంగా వాటర్ సప్లై విషయంలో కూడా కొన్ని చర్యలు చేపడుతున్నాం. వీటిని ప్రజలు అందరూ కూడా గమనించాల్సి కోరుతున్నాం. అందులో భాగంగానే ప్రజలకు ఇలాంటి మౌలికమైనటువంటి సదుపాయాలు రెగ్యులర్గా ఖచ్చితంగా అందించే కార్యక్రమంలో ఉన్నాం. ఇవన్నీ కూడా చేసుకోవాలంటే కనుక మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి సోర్సెస్, రెవెన్యూ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేయాలి. చక్కగా రెవెన్యూ కలెక్షన్ అన్నీ కూడా రాబట్టుకోవాలి. ఈ యొక్క రెవెన్యూ వసూలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్ని విషయాలు రాష్ట్ర స్థాయిలో ఆలోచన చేసి ఈ యొక్క రెవెన్యూ వసూళ్ళు బాగా రావాలంటే కనుక కొంత వెసులుబాటుగా అనిపించాలి. కొంత ఇన్సెంటివ్స్ కూడా ఇస్తే కనుక ఇంకెవరన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు సులువుగా వాళ్ళు ట్యాక్స్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి గమనించి సాధారణంగా ఇంట్రెస్ట్ వైవ్ అనేటువంటిది ఉండదు. కానీ వీటన్నింటినీ కూడా గమనించి ప్రభుత్వం వారు గత నెల 31వ తారీఖు వరకు వడ్డీ ఏదైతే ఉందో అంటే ఒక 100 రూపాయలు వడ్డీగా ఉంటేగా అందులో 50% రాయితీగా కల్పించారు. ఆ యొక్క సదవకాశం మార్చి నెల ఆఖరు వరకు ఉంచినారు. అయితే ప్రజల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లను గమనించుకొని రాష్ట్ర స్థాయిలో చాలామంది ఈ యొక్క వడ్డీ రాయితీని ఇస్తే కనుక ఇంకా కూడా కట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ల మేరకు ఆ యొక్క అవకాశాన్ని మార్చి నెల ఆఖరుతో కాదు ఏప్రిల్ నెల ఆఖరు వరకు అనేటువంటి సదుపాయాన్ని కలిగి మార్చ్ ఇంటర్ పరీక్షా ఫలితాలలో అంగలగుదురు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యధిక మార్కులు సాధించి విజయదుందుబి మ్రోగించారు. కాలేజీలో ఎంపీసీ విభాగంలో పి త్రివేణి 470 మార్కులకు గాను 438 మార్కులతో ప్రథమ స్థానాన్ని, వి సమ్మక్క 470 మార్కులకు గాను 432 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, బైపీసీ విభాగంలో జి హని 440 మార్కులకు గాను 343 మార్కులతో ప్రథమ స్థానాన్ని, టి తేజస్విని 440 మార్కులకు గాను 320 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం వారిని ఘనంగా సత్కరించారు. అదనపు తరగతులు నిర్వహించి మంచి మార్కుల సాధనకు తోడ్పాటుకు అందజేసిన అధ్యాపక బృందానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ, బడుగు, బలహీన, గ్రామీణ, పేద విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడానికి ప్రభుత్వం అన్ని వసతులతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నట్లు అధ్యాపక బృందం తెలిపింది. చదువుకు డబ్బు అడ్డం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బాలికల జూనియర్ కళాశాల పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 12వ తారీఖున జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా కళాశాల ఊహించని విధంగా అద్భుతమైన రీతిలో ఫలితాలను సాధించడం జరిగింది. ఇందుకు గాను కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయుని మొదటిగా అభినందిస్తున్నాను. సాధారణమైన విద్యార్థులు, చాలా పేద విద్యార్థులు, అసలు స్కూల్ మానేసిన పిల్లల్ని మా వాళ్ళు వెతికి పట్టుకొని వచ్చి వారితో అసాధారణమైన ఫలితాలను సాధించడానికి ఎంతగానో కృషి చేశారు. వారిని అభినందిస్తున్నాను. మాది పిఎంసి స్కూల్ అండి. ఫుల్ ఫ్లెడ్జెడ్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కెమిస్ట్రీ ల్యాబ్ శాంక్షన్ అయింది. అట్లానే లైబ్రరీ ఉంది. అలానే ప్లే ఫీల్డ్ అంతా కూడా చాలా అద్భుతంగా స్కూల్ని సుందరంగా తీర్చిదిద్దాం. నా పేరు త్రివేణి. నేను సంగంజాలమూడి హై స్కూల్ కాలేజ్లో 10th వరకు చదివాను. అంగల్గుతురు జెడ్పీహెచ్ఎస్ ప్లస్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. 470కి 438 మార్క్స్తో పాస్ అయ్యాను. మా టీచర్స్, సార్స్ అందరూ ఎంతో కష్టపడ్డారు. ఇంకా మాలాంటి పిల్లలు అనేక మంది జాయిన్ అవ్వాలి కోరుతున్నాను. ఫీజు ఏమి లేకుండా ఫ్రీగానే అన్ని ఫెసిలిటీస్ మాకు అందుతున్నాయి. మాది అంగలకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ అనగా బాలికల కళాశాల. ఈ హై స్కూల్ క్యాంపస్లోని బాలికల కళాశాల ప్రవేశపెట్టి ఉన్నారు. మరి ఈ కళాశాలలో ఈ సంవత్సరం
విద్యార్థులు మొన్న 25 మార్చి ఎగ్జామ్స్ జరిగిన ఫలితాల్లో చాలా ఉన్నతమైన ఫలితాలు సాధించి ఉన్నారు. తెనాలి పట్టణంలోని ఏ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకి తగ్గకుండా మంచి మార్కులతోటి మన జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 438 మార్కులతోటి త్రివేణి అనే విద్యార్థిని, అదేవిధంగా 432 మార్కులతోటి సమ్మట్ అనే విద్యార్థిని ప్రథమ ద్వితీయ స్థానం సాధించారు. ఇంత తర్వాత వైష్ణవి 372 మార్కులు, తర్వాత ఆశ అనే అమ్మాయి 335, అలాగే బైపీసీ గ్రూపులో కూడా హనీ అనే అమ్మాయి 343 మార్కులతోటి ప్రథమ స్థానము. ఈ విధంగా ప్రైవేట్ కాలేజీలు ఎక్కడ కూడా మనం గమనిస్తూ ఉంటే ఈ విద్యార్థి వీళ్ళందరూ కూడా కేవలం నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ విద్యార్థినులు సరైన ఆ ఫీజు కట్టుకోలేక పూర్తిగా పేద కుటుంబాలు కాబట్టి వారందరినీ మేము వెతికి ఈ +2 కళాశాల ఉన్నది. నా పేరు సమ్మక్క. నేను సంగంజాలముడి హై స్కూల్లో 10th చదివాను. అంగంగుతులు ZPHS+లో ఇంటర్ చదివాను. ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. 470కి 432 మార్క్స్ వచ్చినాయి. కాలేజీలో సెకండ్ నేను. మా కాలేజీలో సార్స్ నేను చదువుకోలేకపోతున్నానని మా ఇంటికి వచ్చి మా అమ్మని ఒప్పించి ఇక్కడికి రప్పించారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.